మోకాళ్ళ నొప్పులు, డిస్క్ ప్రాబ్లమ్స్ లాంటి అన్ని సమస్యలకు సంప్రదించండి హోమియోకేర్ ఇంటర్నేషనల్ వరల్డ్ క్లాస్ హోమియోపతి 9001175550. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఆయన చేసిన అరాచకాలకు తోడు ఇక్కడ ఓడిపోయిన అభ్యర్థి ఎవరైతే ఉన్నారో డాక్టర్ సత్య సూర్యనారాయణ రెడ్డి గారు చేసిన అరాచకాలకి నిదర్శనం ఈ గొలుగూరు సుబ్బారెడ్డి గారు. ఈ గొలుగూరు సుబ్బారెడ్డి గారు చేసిన తప్పిదం ఏంటంటే, తెలుగుదేశం పార్టీ ప్రచార కార్యక్రమం కత్తూరు గ్రామంలో నిర్వహిస్తూ ఉంటే ఆయన మద్దతుగా మాట్లాడినందుకు 7 నెలల క్రితం ఈయన వృద్ధాప్య పెన్షన్ని అనధికారికంగా వెల్ఫేర్ అసిస్టెంటు అక్కడ గ్రామ సచివాలయ సెక్రటరీ కలిపి నిలుపుదల చేయడం జరిగింది. 2 నెలల పాటు వారు అక్కడ కత్తూరు గ్రామంలో ఒక అరాచక శక్తి ఉంది. ఆ అరాచక శక్తి చుట్టూ తిరిగి చివరికి విషయం నా దృష్టికి వచ్చిన తర్వాత నేను వచ్చి అప్పుడు ఎంపీడీఓ గారికి ఫిర్యాదు చేయడం, వెంటనే అప్పుడు ఎంపీడీఓ గారు స్పందించి 3వ నెలలో పెన్షన్ ఇప్పించడం. అప్పటికే 2 నెలలు లూజ్ అయ్యాడు ఆయన. 3వ నెలలో పెన్షన్ ఇప్పించడం జరిగింది. తదుపరి సూర్యనారాయణ రెడ్డి గారు అదేవిధంగా ఆ గ్రామంలో ఉన్న అరాచక శక్తి ఒత్తిడితో ఎంపీడీఓ గారు ఈ వృద్ధాప్య పెన్షన్ని గండేపల్లి మండలం సూరంపాలెం గ్రామానికి ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. అంటే ఈ ట్రాన్స్ఫర్ ఏ సందర్భంలో జరుగుతుంది అంటే, ఒకవేళ లబ్ధిదారు ఏదైనా కారణాల వల్ల గ్రామాంతరంలో ఉండే పరిస్థితి వస్తే వారి విజ్ఞప్తి మేరకు, వారి రిక్వెస్ట్ మేరకు ఆ ట్రాన్స్ఫర్ చెయ్యాలి. అటువంటిది లబ్ధిదారు దగ్గర నుంచి ఎటువంటి వినతి లేకుండా, ఎటువంటి రిక్వెస్ట్ లేకుండా అప్పటి ఎంపీడీఓ గారు ఏకపక్షంగా ఎమ్మెల్యే మాటలు విని దాన్ని ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. అప్పుడు మేము కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళాం. స్పందనలో మరి ప్రతిష్టాత్మకమైన కార్యక్రమం జగనన్నకు చెబుదాం, ఆ జగనన్నకు చెప్పాం ఇక్కడ కలెక్టర్ గారి ద్వారా. ఆ జగనన్నకి అప్పుడే మరి గొంతు మోగబోయింది, మరి చెవులు కూడా పనిచేయడం మానేసినాయి అనుకుంటా. ఎంతకాలమైనా ఈయన సమస్య పరిష్కారం కాల. మరి ఇప్పటికీ ఆ సూరంపాలెం గ్రామం వెళితేనా అక్కడికి ట్రాన్సిట్లో ఉందంటారు. మనకి ఇవాళ మరి ఆధునిక ప్రపంచంలో ఒక నిమిషంలో సమాచారం చేరే పరిస్థితుల్లో 4 మాసాలు గడిచినా ఇక్కడ నుంచి పెన్షన్ అక్కడికి వెళ్ళలేదు, అక్కడ పెన్షన్ కూడా ఈయనకి ఇవ్వటం లేదు. మరి ఇవాళ మరలా ఆయన తీసుకొచ్చి నేను వినతి ఇచ్చాం. తప్పనిసరిగా ఆయన పెన్షన్ ఆయనకి రావాలి. ఈ 7 మాసాలుగా ఆయన పడిన మనోవేదనకి ప్రభుత్వం పరిహారం ఇవ్వాలి. ప్లస్ ఎవరైతే తప్పు చేసిన ఎంపీడీఓ ఉన్నారో, అంటే ఆయన వినతి లేకుండా వైసీపీ నాయకుల మాటలు విని పెన్షన్ని తనకు లేని అధికారాన్ని ఉపయోగించి ట్రాన్స్ఫర్ చేశారో ఆ అధికారి శిక్షింపబడాలి. ఇది ప్రధానమైన డిమాండు. అది 2 తప్పనిసరిగా జరుగుతాయి ఇవాళ ఈ ప్రభుత్వంలో. ఎట్టి పరిస్థితుల్లో ఆయనకి న్యాయం చేస్తాం. ఆయన గత 7 మాసాలుగా అనుభవించిన మనోవేదనకి ఆయనకి పరిహారం కూడా రావాలి. అదేవిధంగా అధికారి శిక్షింపబడాలి. ఇప్పుడైతే మరి ఇన్ఛార్జ్ ఎంపీడీఓ గారు దాన్ని ఎట్టి పరిస్థితుల్లోని మేము తీసుకొచ్చి ఇస్తాము అని చెప్పారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.